మనుషులు కలిసినా వారి మనసులు కలవడం లేదు. అధికారంలోకి వచ్చిన అజమాయిషీ లేదు. సమన్వయం లేని చోట సమన్వయకర్తలతో వేగేదెలాగని కొందరు మదన పడుతూ ఉంటే, మా వల్లే మీకు దక్కిన అధికారాన్ని చూసి విర్రవీగకండి అని హెచ్చరిస్తున్నారు అక్కడి త్యాగయ్యలు. ఇంతకీ ఎక్కడిది పంచాయతీ? ఏ ఏ పార్టీల మధ్య ఈ రచ్చ? డ్యూయెట్లు అయిపోయాయి. హనీమూన్ పీరియడ్ ముగిసింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో చిగురించిన స్నేహం నిన్నమొన్నటిదాకా ఒకరినొకరు పొగుడుకునేందుకు సరిపోయింది. అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్న తరుణంలో రాజకీయం రంగులు మారుతోంది. రాష్ట్రంలో రాజకీయంగా అత్యంత కీలకమైన జిల్లా విశాఖ. ఇది ఉత్తరాంధ్రకు సింహద్వారం. 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని మట్టి కరిపించేందుకు పొత్తులతో చిగురించిన కూటమిలో టీడీపీతో పాటు జనసేన సమాన ప్రాధాన్యం దక్కించుకుంది. సీట్లు తక్కువ తీసుకున్నా ప్రభుత్వంలో ప్రాధాన్యం అంతకు మించి అన్నట్లు పలు సందర్భాల్లో బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు జన సైనికులు. విశాఖ విషయానికొస్తే సీట్ల సర్దుబాటులో ఉమ్మడి విశాఖలో జనసేన 4 సీట్లలో పోటీ చేసి 4 గెలుచుకుంది. ఇందులో యలమంచిలి, అనకాపల్లి, పెందుర్తి, విశాఖ దక్షిణ నియోజకవర్గాలున్నాయి. టీడీపీ నుంచి టికెట్లు ఆశించిన నేతలు ఈ సీట్లు త్యాగం చేయాల్సి వచ్చింది. తమ త్యాగాలు వృధా కావనుకున్నారు తమ్ముళ్లు. పార్టీ అధికారంలోకి రావడంతో అదే పెద్ద హోదా అనుకున్నారు. రాజకీయంగా తమకు తిరుగుండదని భావించారు. జనసేనదేముంది, మనం ఎలా చెబితే అలా జరుగుతుందని ఇన్నాళ్లు ఊహల్లో విహరించారు. నియోజకవర్గ ఇన్ఛార్జీల హోదాలో ప్రతి విషయంలో వేలు పెట్టి స్థానిక జనసేన ఎమ్మెల్యేలకు కంట్లో నలుసులా మారుతున్నారట. జనసేన ఎమ్మెల్యేలు పొత్తు పొత్తు అంటూ గుట్టుగా తమ అసహనాన్ని దాచుకుంటూ వస్తున్నారట. 5 రోజుల క్రితం విశాఖ జీవీఎంసీలో చోటు చేసుకున్న పరిణామం కూటమి పార్టీలో అభిప్రాయ భేదాలను రచ్చకెక్కించిందట. ఈ నెల 19న జీవీఎంసీలో డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం జనసేన నుంచి అభ్యర్థిని ప్రకటించింది ఆ పార్టీ. కానీ ఇది టీడీపీకి రుచించలేదు. పథకం ప్రకారం సమావేశానికి గైర్హాజరై కోరం లేకుండా చేశారు టీడీపీ కార్పొరేటర్లు. టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలు ఎక్సాఫిషియో సభ్యులుగా హాజరైన కోరం లేక సమావేశాన్ని మర్నాటికి వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ పరిణామం జనసేనకు షాక్ ఇచ్చిందట. మేయర్ పీఠాన్ని దక్కించుకునే విషయంలో జనసేన సహకారాన్ని తీసుకున్న టీడీపీ డిప్యూటీ మేయర్ వ్యవహారంలో తొండి ఆట ఆడిందని జనసేన ఎమ్మెల్యేలు ఫీల్ అయ్యారట. అయినా బయటపడకుండా సంయమనంతో మరుసటి రోజు సమావేశంలో ప్రశాంతంగా పనియ్యేలా చూసుకున్నారట. ఎంత మిత్రపక్షమైనా ఎన్నని కడుపులో దాచుకుంటారు ఎవరైనా. ఈ నెల 21న జరిగిన విశాఖ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ సమీక్షకు హాజరైన పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల టీడీపీ వ్యవహారంలో కొంత సీరియస్గా స్పందించారట. విఎంఆర్డీఏ చైర్మన్ చాంబర్లో మంత్రి నారాయణ, స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తదితరులతో పాటు పెందుర్తి టీడీపీ సమన్వయకర్త, ఏపీ ఆయిల్ ఫెడ్ చైర్మన్ గండి బాబ్జీ ఉండడం ఎమ్మెల్యే రమేష్ బాబుకు కోపాన్ని తెప్పించిందట. దీంతో ఆయన ఈ సమావేశానికి నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్తకు సంబంధమేంటని బహిరంగంగానే ప్రశ్నించారట. దీంతో గండి బాబ్జీ కూడా గట్టిగానే సమాధానం ఇవ్వబోతే యలమంచిలి ఎమ్మెల్యే విజయ్ కుమార్, మేం సగం సగం ఎమ్మెల్యేలమా అంటూ పంచకర్లతో గొంతు కలిపి తన కోపాన్ని ప్రదర్శించారట. నియోజకవర్గాల్లో టీడీపీ ఇన్ఛార్జీలు అన్నిట్లో జోక్యం చేసుకుంటూ ఎమ్మెల్యేల ప్రాధాన్యం తగ్గిస్తున్నారని వాపోయారట. అధికారిక సమావేశాలకు కూడా పార్టీ ఇన్ఛార్జీలను పిలవడం ఏంటని ప్రశ్నించారట జనసేన ఎమ్మెల్యేలు. వాస్తవంగా ప్రతి నియోజకవర్గంలో టీడీపీ, జనసేన మధ్య తాడో పేడో తేల్చుకోవాలన్నంత భేదాభిప్రాయాలున్న పార్టీ అధిష్టానాల సూచనలతో సర్దుకుపోతున్నారు. కానీ విశాఖ జీవీఎంసీలో జనసేనకు జరిగిన అవమాన భారాన్ని మాత్రం ఆ పార్టీ ఎమ్మెల్యేలు జీర్ణించుకోలేకపోతున్నారట. పెందుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రమేష్ బాబుని మొదటి నుంచి గండి బాబ్జీ ఇబ్బందులు పెడుతున్నారని, తన మాటే నెగ్గాలన్న పంతంతో వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. తన ప్రాధాన్యం తగ్గించేలా పావులు కదుపుతున్న బాబ్జీపై మొదటి నుంచి గుర్రుగా ఉన్నారు జనసేన ఎమ్మెల్యే పంచకర్ల. పెందుర్తి టీడీపీలో గండి బాబ్జీ, మాజీ మంత్రి బండారు వర్గాలున్నాయి. జనసేనని గెలిపించాం కాబట్టి పెందుర్తిలో తమ మాటే చెల్లుబాటు కావాలన్నట్లుందట రెండు వర్గాల వ్యవహారం.
ఉంటే మొత్తబుద్దవుతున్నట్లు టీడీపీ నేతల వ్యవహారం ఉండడంతో జనసేన ఎమ్మెల్యేలో సహనం నశిస్తోంది. అందుకే గండి బాబ్జీపై మంత్రి నారాయణ సమక్షంలోనే పంచకర్ల ఫైర్ అయ్యారని అంటున్నారు ఆయన అనుచరులు. జనసేన సహకరించబట్టే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన విషయం మర్చిపోవద్దంటున్నారు జన సైనికులు. మరి పెందుర్తి నియోజకవర్గంలో బయటపడ్డ ఈ విభేదాలు విశాఖ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో, రెండు పార్టీల నేతల మధ్య గ్యాప్ పెరగకుండా అధిష్టానాలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాయో చూడాలి.